2024 అక్టోబర్ 6వ తేదీ యొక్క వివిధ తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్, దానికి అనుబంధంగా భవిష్యత్ ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఆ కరెంట్ అఫైర్స్కి అనుబంధంగా వచ్చేటటువంటి కరెంట్ జనరల్ స్టడీస్ అంశాలని ఇప్పుడు ఒకసారి మనం చర్చిద్దాం. ఈరోజు ప్రధానంగా హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. అదేంటంటే ముంబై విన్స్ ఇరానీ కప్ ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ 27 ఇయర్స్ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే ముంబై టీము ఇరానీ కప్ని 27 ఇయర్స్ తర్వాత గెలుపొందింది అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. స్పోర్ట్స్ ఐటెంలో ఈ అంశం తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందంటే, ఎన్ని సంవత్సరాల అనంతరం ఇటీవల ముంబై జట్టు ఇరానీ కప్ను గెలుపొందింది అని అంటే 27 ఇయర్స్ అనేది మన ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే, ప్రధానంగా భవిష్యత్ ఎగ్జామ్స్లో లాస్ట్ టైం వచ్చినటువంటి ప్రశ్నను బట్టి ఇరానీ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించిన టైటిల్ అనేటటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అదేంటంటే క్రికెట్ ఆటలో ఉన్నటువంటి ఒకానొక కప్పే ఇరానీ కప్ అనమాట. అందులో ఆ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నిజానికి లాస్ట్ టైము అనేక ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ కానీ, లేకపోతే యూపీఎస్సీలో కానీ ఇలాంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఏంటంటే డిఫరెంట్ కప్లు వాళ్ళ టైటిళ్ళు చెప్పి అవి ఏ క్రీడకు సంబంధించింది అనేది కూడా అడిగే అవకాశం చాలాసార్లు వచ్చింది. అందువలన వాటిని కూడా మీకు ఇస్తాను. దాని ముందుగా దీనికి సంబంధించి అంటే ఈరోజు ముంబై గెలుపొందినటువంటి ఇరానీ కప్ గురించి మరికొన్ని అంశాలు ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు డిఫరెంట్ కప్పుల గురించి చెప్తాను. దీని మీద ఏ విధంగా ప్రశ్న ఇంకా అవకాశం ఉందంటే, ఏ జట్టుపై గెలుపుతో ఇటీవల ముంబై జట్టు ఇరానీ కప్పును గెలుపొందింది అనే ప్రశ్న రావచ్చు. అది ఆ ఏ జట్టు మీద గెలుపొందింది అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా టీం మీద గెలుపొంది క్రికెట్లో ఈ బొంబాయి జట్టు ఇరానీ కప్ అనే దాన్ని గెలుపొందిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇరానీ కప్ అనేది ఇప్పుడు జరిగినటువంటి ఇరానీ కప్పు ఎక్కడ నిర్వహించబడింది అనే ప్రశ్న రావచ్చు. అది ఎక్కడ నిర్వహించబడింది అంటే భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియం. చూసారండి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో నిర్వహించబడింది. ఇంతకీ ఈ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి యొక్క క్రికెట్ టీం అనేది ఎక్కడ ఉంది, ఏ నగరంలో ఉంది అనే ప్రశ్న రావచ్చు. ఈ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియం అనేటటువంటి క్రికెట్ స్టేడియం ముంబైలో ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్ అనమాట. ముంబైలో ఉన్నటువంటి ఇటీవల ఇరానీ కప్ జరిగినటువంటి క్రికెట్ స్టేడియం ఏది అంటే అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియం. ఓకే, ఈ పాయింట్ కూడా మీరు తప్పనిసరి గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను డిఫరెంట్ కప్స్ అంటే అంతర్జాతీయంగా కానీ లేదా నేషనల్ వైడ్గా కానీ ఏ కప్స్ని ఏ క్రీడల్లో ఉంటాయో ఒక్కసారి చిన్నది చెప్తాను చూడండి. సాధారణంగా ఇంటర్నేషనల్లో ప్రధానమైనటువంటిది అమెరికన్ కప్ అంటారు. అమెరికన్ కప్ అనేది ఈ యాచ్ రేసింగ్ ఉంటుంది కదండి, అంటే పడవ మీద యాచ్ రేసింగ్ ఉంటుంది. ఆ యాచ్ రేసింగ్ క్రీడకి సంబంధించి అమెరికన్ కప్ అనేది ఉంటుంది. అలాగే కొలంబో కప్ అని ఒకటి ఉంటుంది. కొలంబో కప్ సాధారణంగా మనకు తెలిసిందే కదండి. కొలంబో, శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబో ఉంది కదండి, ఆ దాని పేరు మీదుగా కొలంబో కప్ ఉంటుంది. ఆ కొలంబో కప్పు ఫుట్బాల్కి సంబంధించింది అనమాట. అలాగే డేవిస్ కప్ ఉంటుంది. ఇది చాలాసార్లు అడిగాడండి. ఈసారి ఈ క్వశ్చన్ మాత్రం డేవిస్ కప్ అనేది దేనికి సంబంధించినటువంటి కప్పు, ఏ క్రీడకు సంబంధించినటువంటి కప్ అనే విషయాన్ని చాలాసార్లు అడిగాడు. ఈ డేవిస్ కప్ అనేది టెన్నిస్, అది కూడా పురుషుల టెన్నిస్ అనమాట. ఓన్లీ జెంట్స్కి సంబంధించినటువంటి టెన్నిసే ఈ డేవిస్ కప్ అనమాట. అలా ఇంకా చూసుకున్నట్లయితే హోల్కర్ ట్రోఫీ అని ఇంకోటి ఉంటుంది. ఆ హోల్కర్ ట్రోఫీ అనేది బ్రిడ్జ్ అనే ఒక గేమ్కి సంబంధించి హోల్కర్ ట్రోఫీ అనేటువంటిది కూడా నిర్వహిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇంకొక కప్ ఉంటుంది, దాని పేరు రైడర్ కప్. రైడర్ కప్ ఈ రైడర్ కప్ అనేది గోల్ఫ్కి సంబంధించింది. గోల్ఫ్ క్రీడ ఉంటుంది కదండి, ఆ గోల్ఫ్కి సంబంధించి రైడర్ కప్ అనేది ఉంటుంది. అలాగే థామస్ కప్ అని ఇంకొక ఫేమస్ కప్ ఒకటి ఉంటుంది, థామస్ కప్. ఈ థామస్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించింది అని అంటే బ్యాడ్మింటన్. అది బ్యాడ్మింటన్లో కూడా ఓన్లీ మెన్నకి సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ కప్ అయినటువంటి థామస్ కప్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలన్నమాట. ఇవి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి, అన్నీ కాదనుకోండి, అన్నీ మనకి మన యాప్లో పెడతాను, మీరు చదువుకోండి. కానీ ప్రధానమైనవి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట.
ఈ ప్రధానమైనటువంటి కప్పులన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇవి ఇంటర్నేషనల్వి. అదే నేషనల్ సంగతి ఒకసారి చూద్దాం. నేషనల్ వైజ్గా ఏ ఏ క్రీడకు సంబంధించి ఏ ఏ కప్ ఉంటుంది అనే దాన్ని మీకు చెప్తాను చూడండి. దానిలో మొట్టమొదటిది హాకీకి సంబంధించి, హాకీ క్రీడకు సంబంధించి బీగ్టన్ కప్ అని ఒకటి ఉంటుంది. బీగ్టన్ కప్, బీగ్టన్ కప్. అలాగే ఎజ్రా కప్ అని ఒకటి ఉంటుంది. ఎజ్రా, EZRY, ఎజ్రా కప్ అని ఒకటి ఉంటుంది. అది పోలో క్రీడకు సంబంధించి, పోలో క్రీడ తెలుసు కదండి మీకు. ఆ పోలోకి సంబంధించి ఎజ్రా కప్ అని ఒకటి నిర్వహిస్తుంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దేవదార్ ట్రోఫీ. ఈ దేవదార్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించింది అనే ప్రశ్న చాలాసార్లు అడిగాడండి. దేవదార్ కప్, ఈ దేవదార్ ట్రోఫీ అనేది కూడా క్రికెట్కి సంబంధించిందే. క్రికెట్కి సంబంధించి దేవదార్ కప్ కూడా మనకు అందరికీ తెలిసిందే. అలాగే ధ్యాన్చంద్ అవార్డు అని ఒకటి ఉంటుంది. ధ్యాన్చంద్ అవార్డు మనందరికీ తెలుసు కదండి. ధ్యాన్చంద్ గారు, ఆయన అవార్డు దేనికి ఇస్తారంటే భారతదేశంలో ఉన్నటువంటి స్పోర్టింగ్ హానర్ అనమాట. అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ స్పోర్టింగ్ హానర్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటికన్నా పెద్ద అవార్డు ఏది అంటే ధ్యాన్చంద్ అవార్డు, మనందరికీ తెలిసిందే. అలాగే ఇంకొక కప్ ఒకటి ఉంటుందండి. ఆ కప్ ఏంటంటే బీసీ రాయ్ అవార్డు అని ఒకటి ఉంది. బీసీ రాయ్ ట్రోఫీ అని ఒకటి ఉంది. ఈ బీసీ రాయ్ ట్రోఫీ అనేది సాధారణంగా భారతదేశంలో జరిగేటటువంటి ఫుట్బాల్ మ్యాచ్ అనమాట. ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్పే ఈ బీసీ రాయ్ కప్పు. అలాగే ఇంటర్నేషనల్ కప్లో ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దులీప్ ట్రోఫీ అని ఒకటి ఉంటుంది. క్రికెట్కి సంబంధించి ఈ దులీప్ ట్రోఫీ ఒకటి ఉంటుంది. అలాగే బీసీ రాయ్ కప్పు ఇది ఎలాగైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఈ ఫుట్బాల్ అని, అలాగే ఫుట్బాల్కి సంబంధించి డ్యూరాండ్ కప్ అని ఒకటి ఉంటుంది. డ్యూరాండ్, DURAND, ఈ డ్యూరాండ్ కప్. ఇలా క్రికెట్కి సంబంధించి వేరువేరైనటువంటి ప్రశ్నలు, కప్పులు, వేరువేరు కప్పులు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాంటిదే ఇరానీ కప్ కూడా అనమాట. నిజానికి ఇరానీ కప్ యొక్క పూర్తి పేరు ఏంటంటే ZR ఇరానీ కప్. ZR ఇరానీ కప్ అనమాట. ఇది క్రికెట్కి సంబంధించినటువంటి మన భారతదేశంలో నిర్వహించేటటువంటి కప్ అనమాట. అలాగే హాకీకి సంబంధించి ఒక ప్రధానమైన కప్ ఉందండి. అదేంటంటే మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్ అని ఒక హాకీ సంబంధించినటువంటి కప్ ఒకటి ఉంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. దాని పేరు ఏం పేరండి? మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్. అలాగే హాకీలోని మురుగప్ప గోల్డ్ కప్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను రెండు గోల్డ్ కప్లు చెప్పానంటే హాకీకి సంబంధించి. అవి ఏంటంటే మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్ ఒకటి, అలాగే మురుగప్ప కప్ ఒకటి. ఈ రెండు కూడా హాకీకి సంబంధించినవి అనమాట. అలాగే మనకి ఇంకా మనకి దగ్గరలో మనం చూసుకున్నట్లయితే నిజాం గోల్డ్ కప్ అని ఒకటి ఉంది. ఇప్పుడు నేను గోల్డ్ కప్ అని చెప్పాను, కానీ నిజాం గోల్డ్ కప్ అనేది ఇందాక చెప్పినటువంటి మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్ కానీ మురుగప్ప గోల్డ్ కప్ కానీ హాకీకి సంబంధించినవి. కానీ ఇంకొక గోల్డ్ కప్ ఉంటుంది. దాని పేరు ఏం పేరంటే నిజాం గోల్డ్ కప్. ఆ నిజాం గోల్డ్ కప్ అనేది హాకీకి సంబంధించింది కాదు, అది హార్స్ రేసింగ్ సంబంధించింది. ఓకేనండి. అలాగే అలాగే క్రికెట్లో ఇంకోటి చూసినట్లయితే రంజీ ట్రోఫీ ఒకటి ఉంటుంది. మనందరికీ తెలిసిందే రంజీ ట్రోఫీ. ఈ రంజీ ట్రోఫీ అనేది కూడా నేషనల్ ఛాంపియన్షిప్లో, క్రికెట్లో నేషనల్ ఛాంపియన్షిప్లో రంజీ ట్రోఫీ ఉంటుంది. ఇలాంటి పేరే వచ్చేది ఏది అంటే రంగస్వామి కప్ అని ఒకటి ఉంటుంది. రంగస్వామి కప్ కూడా హాకీకి సంబంధించింది. ఓకే, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఆఫ్ కప్స్ అన్నిటి కూడా నేను మన యాప్లో పెడతానండి. ఆ యాప్లో మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని జాగ్రత్తగా వినండి. అలాగే లాస్ట్ టైం మరొక క్వశ్చన్ కూడా అడిగాడండి. అదేంటంటే సంతోష్ ట్రోఫీ అనేది ఏ క్రీడకి సంబంధించింది అని ప్రశ్న అడిగాడు. సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించిందంటే ఫుట్బాల్కి సంబంధించింది అనమాట. ఫుట్బాల్కి సంబంధించి సంతోష్ ట్రోఫీ అని ఒకటి ఉంటుందన్నమాట. ఇలా డిఫరెంట్ కప్లు. అలాగే చెప్పుకుంటూ పోతే విజయ్ హజారీ కప్ అని, అంటే విజయ్ హజారీ ట్రోఫీ అని ఒకటి ఉంటుంది. అది కూడా క్రికెట్కి సంబంధించి. ఏదైనా మొత్తానికి దీనికి సంబంధించిన లిస్ట్ మొత్తాన్ని మీకు మన యాప్లో నేను పెడతాను. ఇవి తప్పనిసరిగా మీరు చదువుకోండి. కంపల్సరిగా ప్రశ్నలు వచ్చేటటువంటి అంశం అనమాట. ముఖ్యంగా డిఎస్సిలోని అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మాత్రం కంపల్సరిగా వచ్చే ప్రశ్నలు ఇవి. ఈ కప్స్ ఏంటి, అవి దేనికి సంబంధించినటువంటి ఈ కప్పులు అనే విషయం మాత్రం తప్పనిసరిగా మనం చదువుకోవాలి. నెక్స్ట్, ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో మరొక అంశం చూస్తే 2 months ఆన్ మేఘాలయ పోలియో కేస్ షౌడెడ్ ఇన్ సీక్రెసీ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సాధారణంగా ఒక ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక డిసీజ్ అనేది ఒక దేశంలో వచ్చిందంటే ఆ దేశం అనేది కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయడం అనేది కామన్ థింగ్. అలాగే మన ఇండియాలో కూడా పోలియో కేసు వచ్చింది, ఇది సీక్రెసీ మెయింటైన్ చేస్తుంది గవర్నమెంట్ అని ఈ ఆర్టికల్ రావడం జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే సాధారణంగా గవర్నమెంట్కి యాంటీగా రాయడం కోసం ఇలా కూడా రాస్తూ ఉంటారు అనుకోండి. ఏదైనా కానీ మొత్తాన్ని మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే
ఈ న్యూస్ పేపర్లో, ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లో, హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి మేఘాలయలో వచ్చినటువంటి పోలియో కేసు గురించి మనం తప్పనిసరిగా మనం చదువుకోవాలి. మేఘాలయలో వచ్చిన పోలియో కేసు మీద, అంటే ఈ మధ్య కాలంలోనే మేఘాలయలో ఒక పోలియో కేసు నమోదైందనమాట. అది ఎక్కడ నమోదైంది, అసలు పోలియో వ్యాధి ఎందుకు వస్తుంది, ఎప్పుడు మనం ఎరాడికేట్ అయిపోయింది, మన భారతదేశం అనేది పోలియో రహిత దేశంగా ప్రస్తుతం WHO ప్రకటించబడింది. కానీ ప్రస్తుతం ఒక పోలియో కేసు నమోదైంది. అది ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ వచ్చిందనమాట. అందువల్ల ఈ క్వశ్చన్ తప్పనిసరిగా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి భవిష్యత్తులో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చెప్తాను చూడండి. ఇటీవల భారతదేశంలోని ఏ ప్రాంతంలో పోలియో కేసు నమోదు కావడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. అది ఎక్కడ అంటే మేఘాలయలోని వెస్ట్ గారో. ఆ డిస్ట్రిక్ట్ పేరు ఏం పేరంటే వెస్ట్ గారో డిస్ట్రిక్ట్. వెస్ట్ గారో డిస్ట్రిక్ట్. ఈ వెస్ట్ గారో డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వెస్ట్ గారో డిస్ట్రిక్ట్ అంటే వెస్ట్ గారో హిల్స్ అంటారు, దాని పూర్తి పేరు అయితే వెస్ట్ గారో హిల్స్. ఆ వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఉన్నటువంటి తిక్రికిల్లా అనే గ్రామం అనమాట. తిక్రికిల్లా. ఈ తిక్రికిల్లా అనేటటువంటి ఒక విలేజ్లో ఈ పోలియో కేసు నమోదవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మేఘాలయలో ఏదో ఒక వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో తిక్రికిల్లా అనే గ్రామంలో ఇంటీరియర్ దానికోసం మనం చెప్తున్నాం అంటే అక్కడ ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. ఎందువల్లంటే మన భారతదేశం అనేది పోలియో లేనటువంటి పోలియో రహితమైనటువంటి దేశంగా WHO మన దేశం గుర్తించబడ్డాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్త కేసు వచ్చిందంటే అది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలన్నమాట. అందువల్లనే ప్రశ్న భవిష్యత్తులో దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇంత కరెక్ట్గా చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ మేఘాలయలో వెలుగు చేసినటువంటి పోలియో కేసు ఏ రకంగా వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనే ప్రశ్న రావచ్చు. అది ఏ రకంగా వచ్చిందని ప్రకటించిందంటే, వ్యాక్సిన్ పొందిన తర్వాత ఒక అబ్బాయికి తక్కువ ఇమ్యూనిటీ, అంటే ఆ అబ్బాయికి తక్కువ ఇమ్యూనిటీ, లెస్ ఇమ్యూనిటీ ఉండడం వలన ఆ అబ్బాయిలో ఆ వ్యాధి సంక్రమించబడింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా WHO ఎప్పుడు ప్రకటించింది అనే ప్రశ్న వస్తుంది. అది 2014 సంవత్సరంలో ప్రకటించింది. 2014లో భారతదేశంలో పోలియో లేదు అని WHO ప్రకటించింది. కానీ ఇప్పుడు మనకి నమోదవడం జరిగిందనమాట. అయితే 2014లో WHO ప్రకటించిందంటే మన భారతదేశంలో చివరిగా నమోదైనటువంటి పోలియో కేసు ఎప్పుడు అని అంటే 2011. 2011 తర్వాత 12లో కానీ 13లో కానీ 14లో కానీ ఎటువంటి కేసు నమోదు అవ్వలేదు. అందువలన 2014లో WHO అనేది భారతదేశం అనేది పోలియో లేనటువంటి దేశం అని ప్రకటించడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. ఈ పోలియో వ్యాధి అనేది ఎవరు కలిగిస్తారు? ఒక వైరస్ కలిగిస్తుంది. ఆ వైరస్ పేరేంటి అని గుర్తుంచుకోవాలి. పోలియో వ్యాధి యొక్క అసలు నిజానికి పోలియో వ్యాధికి పూర్తి పేరు ఒకటి ఉంది. ఆ పోలియో వ్యాధికి ఉన్నటువంటి పూర్తి పేరు ఏంటంటే పోలియోమైలిటిస్. పోలియోమైలిటిస్ అనేది పోలియో వ్యాధి యొక్క పూర్తి పేరు. అంటే పోలియోమైలిటిస్ వైరస్ అనేది ఈ వ్యాధిని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ పోలియో నిర్మూలన కోసం ప్రస్తుతం ఒక వ్యాక్సిన్ వేస్తున్నారు. టీకా. ఆ టీకా పేరు ఏం పేరు అంటే ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్. అయితే ఈ మధ్యకాలంలో ఇంట్రామస్క్యులర్ పోలియో వ్యాక్సిన్ కూడా వచ్చిందనుకోండి. కానీ సాధారణంగా గవర్నమెంట్ సప్లై చేసి పోలియో ఆదివారం అని ప్రకటించబడి పోలియో చుక్కల్ని నోటి ద్వారా వేస్తూ ఉంటారు. ఇంజెక్షన్ కాదండి, నోట్లో వేస్తూ ఉంటారు. నోట్లో వేయడం ద్వారా ఇది లోపలికి చేరి మనకి వ్యాక్సిన్ అంటే దానికి ప్రతిరక్షకాలని ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. అసలు ఈ పోలియో వ్యాధి రావడం వలన మానవ శరీరంలో ఏ వ్యవస్థ దెబ్బతింటుంది అని అంటే మోటార్ నర్వస్ సిస్టమ్, అంటే చాలక నాడీ వ్యవస్థ అని ఉంటుంది. చాలక నాడీ వ్యవస్థ లేదా మోటార్ నర్వస్ సిస్టమ్. మోటార్ నర్వస్ సిస్టమ్ అనేది సాధారణంగా దెబ్బతింటుందన్నమాట. ఇక్కడ విషయం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి దోమ కొడుతుంది అనుకోండి. ఆ దోమ కొడుతుంది అనే సమాచారం అంటే బాడీకి వచ్చినటువంటి ఆ ఇంపల్స్ అనేది బ్రెయిన్కి సమాచారం తీసుకెళ్లేటటువంటి నర్వస్ సిస్టమ్ని సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటారు. సెన్సరీ నర్వస్ సిస్టమ్ లేదా జ్ఞాన నాడీ వ్యవస్థ అంటారు. ఇప్పుడు ఆ దోమ కొడుతుంది కాబట్టి దాన్ని కొట్టమని ఆజ్ఞ ఇవ్వడం కోసం బ్రెయిన్ అంటే మెదడు శరీర భాగాలకి ఒక ఆజ్ఞ పాస్ చేస్తుంది. ఈ విధంగా మెదడు నుంచి శరీర భాగాలకి ఆజ్ఞను తీసుకొచ్చే నాడీ వ్యవస్థని చాలక నాడీ వ్యవస్థ లేదా మోటార్ నర్వస్ సిస్టమ్ అంటారనమాట. ఇప్పుడు పోలియో వ్యాధిలో దెబ్బతినేటటువంటి వ్యవస్థ ఏది అంటే
చాలక నాడీ వ్యవస్థ లేదా మోటార్ నర్వ్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ దీని మీద ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, పిల్లలకి రక్షణ కల్పించడం కోసం పోలియో చుక్కల ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పోలియో డేని నిర్వహిస్తుంటారు. అంటే వరల్డ్ పోలియో డే అనే దాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అనే ప్రశ్న దీనిలో అనుబంధంగా రావచ్చు. అది ఎప్పుడు అంటే అక్టోబర్ 24న వరల్డ్ పోలియో డే అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే WHO నివేదిక ప్రకారం 2023 మాత్రమే తాజాగా లెక్కలు ఉన్నాయి. ఈ 2023లో ప్రపంచవ్యాప్తంగా 12 పోలియో కేసులు నమోదైనట్టుగా WHO ప్రకటించింది. అదే 1988లో సుమారు 3,50,000 కేసులు నమోదయ్యాయి. అలాంటివి 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేసులు 12 కేసులకు వచ్చేసాయి. అయితే ఆ కేసుల్లో కూడా అత్యధిక కేసులు కేవలం మన ఆసియాలోనే ఉన్నాయి. ఆసియాలో కూడా అత్యధిక కేసులు ఆఫ్ఘనిస్తాన్లోని, పాకిస్తాన్లోనే ఉన్నాయన్నమాట. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మీకు దాన్ని కూడా ప్రశ్న రూపంలో చెప్తున్నానండి. 2023 సంవత్సరంలో నమోదైనటువంటి వైల్డ్ పోలియో కేసులు 12 కేసులు అయితే, ఆ 12 కేసుల్లో ఏ దేశాల్లో నమోదయ్యాయి? ఆ 12 కేసులు కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్లోని, పాకిస్తాన్లోని నమోదవడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ వరకు క్లోజ్ అయిపోతుందండి. అలాగే ప్రపంచ పోలియో దినోత్సవం గురించి చెప్పాం కదండి, October 24 అని. October 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారంటే రోటరీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ఈ October 24న ప్రపంచ పోలియో డేగా నిర్వహిస్తుంటుంది. అయితే ప్రపంచ పోలియో దినోత్సవం లేదా ప్రపంచ పోలియో డేని October 24న రోటరీ ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టింది? ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అసలు పోలియో డేగా ఆ రోజు ఎందుకు పెట్టింది రోటరీ ఇంటర్నేషనల్ అని అంటే, మొట్టమొదటి పోలియో వ్యాక్సిన్ అంటే పోలియో వ్యాక్సిన్లు ఏమిస్తారు? పోలియో వైరస్ని తీసుకొని, ఇందా చెప్పాను కదండి పోలియో మైలిటిస్, ఆ పోలియో మైలిటిస్ని తీసుకొని వాటిని చంపేస్తారు. అంటే ఆ వైరస్ని చంపేస్తారు, మరిగించి చంపేస్తారు. ఆ చంపేసినటువంటి వైరస్ని వ్యాక్సిన్ రూపంలో మనిషిలోకి ప్రవేశపెడితే పోలియో రాకుండా ఉంటుంది, యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి అని ఒక వ్యక్తి చెప్పారు. ఆయన యొక్క పుట్టినరోజు October 24. ఆ విధంగా పోలియో వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త పేరేం పేరు అంటే జోనస్ సాల్క్. ఓకేనండి, జోనస్ సాల్క్ అనేటటువంటి శాస్త్రవేత్త దాన్ని కనిపెట్టాడు. ఆ జోనస్ సాల్క్ యొక్క పుట్టినరోజు కాబట్టి October 24న ఇంటర్నేషనల్ పోలియో డే లేదా వరల్డ్ పోలియో డేగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదండి. అయితే ఇప్పుడు ఆ విధంగా పోలియో వ్యాక్సిన్ అంటే అచేతనమైనటువంటి పోలియో వైరస్ని వ్యాక్సిన్గా వాడచ్చు అని జోనస్ సాల్క్ చెప్పినప్పటికీ, నోటి ద్వారా పోలియో వ్యాక్సిన్ని అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఓపీవీని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త మాత్రం ఆల్బర్ట్ సాబిన్. ఓకేనండి, ఇక్కడ 2 పదాలు నేను చెప్తున్నానండి. ఒకటి, పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన వారు ఎవరు అంటే జోనస్ సాల్క్. అదే నోటి ద్వారా వేసే పోలియో వ్యాక్సిన్ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు అంటే ఆల్బర్ట్ సాబిన్. ఈ 2 పదాలని మీరు గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనేది WHO ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసుల్ని జీరోకి చేసేయాలి అనే లక్ష్యంతో WHO గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ ప్రారంభించింది. అది ఎప్పుడు ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు. అది 1988లో గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అది ఇంచుమించుగా 125 దేశాల్లో 1988లో ఈ ఇనిషియేటివ్ ప్రారంభమైందనమాట. అందువల్లనే అప్పుడు 1988లో 3,50,000 కేసులుగా నమోదైనవి 2023 నాటికి 12 కేసులు తగ్గిపోయాయి. అది కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితుల కారణంగానే నమోదవుతున్నాయి, కానీ లేకపోతే జీరోకి వచ్చేసేవన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పోలియో అనేది ఎన్ని సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలకు మాత్రం వస్తుంది అని అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే, 5 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రమే ఈ పోలియో వైరస్ అనేది ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అన్నమాట, ఈ వ్యాధి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఓకే, ఇంకొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే, ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రావడం జరిగిందండి. అదేంటంటే, షాంపెన్ ఆఫ్ నికోబార్
ప్రైజ్ దేర్ ఫ్రీడమ్ అబవ్ ఆల్ అనే ఒక ఆర్టికల్ని ప్రకటించడం జరిగింది. అది ఏంటి అంటే నికోబార్ ప్రాజెక్ట్ అని మన అండమాన్ నికోబార్లో నికోబార్ ప్రాజెక్ట్ అని నిర్వహిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ నికోబార్ ప్రాజెక్ట్ అనేది దేనికోసం నిర్వహిస్తుంది, ఏర్పాటు చేస్తోంది అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయలని వెచ్చించి నికోబార్లో రోడ్స్ని, అలాగే ఎయిర్పోర్ట్స్ని, అలాగే సీ పోర్ట్స్ని అన్నీ నిర్మించాలని, దాని ద్వారా చైనా వంటి దేశాలకి తప్పనిసరిగా కట్టడి చేయొచ్చు, ఈ సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళ షిప్పుల్ని ఆపడం ద్వారా మన భారతదేశం పైచేయి సాధించవచ్చని నికోబార్ ప్రాజెక్ట్ని స్థాపించింది. ఈ నికోబార్ ప్రాజెక్ట్ని ఆపడం కోసం అనేక మంది, సాధారణంగా మన ఇండియాలో ఎప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే ఎవరైనా ముందుకు వెళ్తున్నారంటే తప్పనిసరిగా మన కాళ్ళు లాగేస్తారు. ఆ కాళ్ళు లాగేసే బ్యాచ్ అంతా ఏం చేస్తున్నారంటే ఈ నికోబార్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ఆందోళన వెలిపిస్తున్నారు. పాపం వాళ్ళు ఎందుకు ఆందోళన వెలిపించేస్తున్నారట అంటే నికోబార్ ప్రాజెక్టు ప్రయాణించినటువంటి నేపథ్యంలో నికోబార్లో ఉండే స్థానిక గిరిజనుల మనుగడే దెబ్బతింటుంది అని వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు, ఆందోళన వెలిపిస్తున్నారు. ఆ ఆందోళన వెలిపిస్తున్నటువంటి ఆ గిరిజన తెగ పేరు ఏం పేరు అంటే షాంపెయిన్. ఓకేనండి, ఆ షాంపెయిన్, ఇవి చూడండి షాంపెయిన్ చెప్పాను కదండి ఇక్కడ, ఇవి షాంపెయిన్. ఈ షాంపెయిన్ తెగవారికి చాలా ప్రమాదకరము, వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వీళ్ళందరికీ చాలా ప్రమాదకరం అని, ఆ షాంపెయిన్ తెగ అంతా కూడా ప్రమాదంలో పడిపోతుంది, దెబ్బతినిస్తుంది అని చాలా ఆందోళన పడుతున్నారు. వాళ్ళ గురించి తప్పనిసరిగా భవిష్యత్తులో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాగే నికోబార్ ప్రాజెక్ట్ నేపథ్యంలో అసలు నికోబార్ ఐలాండ్ అంటే ఏంటి, ఎక్కడున్నాయి, అవన్నీ కూడా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. దీనిలో కొన్ని విషయాలు మీకు చెప్తానండి. ఇవి చెప్పిన తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తాను, దానిలో విరిగా చదువుకోండి. ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ మీరు తప్పనిసరిగా చదువుకోవాలి. దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో ఒకసారి చూడండి. నికోబార్ ప్రాజెక్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో నికోబార్లో ఉండే ఏ స్థానిక గిరిజనుల యొక్క మనుగడపై ఇటీవల ఆందోళన వెలుపుతున్నారు అని అంటే షాంపెన్. ఈ షాంపెన్ అనేటటువంటి గిరిజన తెగ ప్రమాదంలో పడుతుందని వీళ్ళు ప్రమాదం పడుతుందని వీళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఇలాంటి గిరిజన తెగలు అంటే ఇలాంటి గిరిజన షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయి అని తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎన్ని ఉన్నాయంటే మన భారతదేశంలో 645 ఉన్నాయండి. 645 గిరిజన తెగలు మన భారత రాజ్యాంగంలో గుర్తించబడి ఉన్నాయన్నమాట. అయితే దేశంలో ఉండే తెగలను గురించి వివరిస్తున్నటువంటి రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్ ఏది అనే ప్రశ్న రావచ్చు. ఆ షెడ్యూల్ ఏది అంటే 5వ షెడ్యూల్ అనమాట. అందువల్లనే ఆ షెడ్యూల్ కారణంగానే వాళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్ లేదా షెడ్యూల్డ్ తెగలు అని పిలుస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ షెడ్యూల్డ్ తెగల్లో అంటే 645 తెగలలో అత్యధికంగా ఉండేవారు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అంటే 2011 జనాభా లెక్కలే ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి, అంతే కదండి. ప్రస్తుతం తర్వాత జనాభా లెక్కలు అవ్వలేదు కాబట్టి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సెస్ 2011 సెన్సెస్ ప్రకారం దేశంలో ఉన్న అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి షెడ్యూల్డ్ తెగ ఏది అంటే బిల్స్ అనమాట. ఈ బిల్స్ అనేవారు మొత్తం ఎస్టీ పాపులేషన్లో 37% బిల్సే ఉంటారన్నమాట. అంటే అత్యధికమైనటువంటి జనాభా ఉంది. ఎస్టీల్లో అత్యధిక జనాభా ఎవరిలో ఉంది అంటే బిల్స్ ఉన్నారన్నమాట. అలాగే 2011 సెన్సెస్ ప్రకారం అతి తక్కువ జనాభా కలిగినటువంటి షెడ్యూల్డ్ తెగ ఏది అని ఆగొచ్చు. అంటే చూడండి, అత్యధిక జనాభా కలిగినటువంటి షెడ్యూల్డ్ తెగ ఏది అంటే బిల్స్, అంటే 37% ఆఫ్ ఎస్టీ పాపులేషన్. భారతదేశంలో ఉండే ఎస్టీ పాపులేషన్ 37% బిల్సే. అలాగే 2011 జనాభా లెక్క ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి తెగ ఏది అంటే అండమనీస్. ఈ అండమనీస్ అనేటటువంటి తెగ అతి తక్కువగా ఉన్నటువంటి జనాభా అనమాట. అయితే ఈ మధ్యకాలంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ సాధారణంగా ఏంటంటే ఒక 5 రాష్ట్రాలకి, ఈ మధ్యకాలంలోనే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక 12 వర్గాలకి షెడ్యూల్డ్ తెగల యొక్క హోదాని కూడా ఇవ్వడం జరిగింది అనుకోండి. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్కువ వస్తాయి. అయితే ఇక్కడ మీకు నికోబార్ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. భవిష్యత్తులో ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి నికోబార్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇటీవల మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని అంటే గ్రేట్ నికోబార్ దీవుల్లో నిర్ణయించింది. అయితే గ్రేట్ నికోబార్ దీవుల్లో మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా ఎటువంటి ప్రాజెక్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే రక్షణ అంటే డిఫెన్స్, ట్రేడ్ అంటే వాణిజ్యం,
లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా ఆ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనమాట. అయితే ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా ఏ గిరిజన తెగ ప్రమాదం వాటిల్తుందని ఒక రిటైర్డ్ సివిల్ సర్వీస్ బృందం అనేది రాష్ట్రపతికి ఈ మధ్యకాలంలో ఒక నివేదిక సమర్పించింది. ఆ గిరిజన తెగ పేరు ఏం పేరు అంటే షాంపెన్. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి షాంపెన్. ఈ షాంపెన్ అనేటటువంటి గిరిజన తెగ అనమాట. ఈ గ్రేట్ నికోబార్ దీవుల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది ఒక సంస్థను ఏర్పాటు చేయబడింది. అంటే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం కోసం, నిర్మించడం కోసం ఒక సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట. ఆ సంస్థ పేరు ఏంటి అని అంటే ANDIIDCO. ANIIDCO అంటే అర్థం ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని ANDIICCO అనేటటువంటి ఒక సంస్థగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది ఇంతవరకు ఓకేనా కదండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడండి. గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఏ అఘాతంలో, అంటే ఒక బే ఉంది, ఆ అఘాతంలో సముద్ర తాబేళ్లు నివసిస్తూ పర్యావరణపరమైనటువంటి సున్నితత్వం కలిగి ఉందని, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు వలన ఈ ప్రమాదం కలుగుతుందని పర్యావరణవేత్తలు, అంటే ఎన్విరాన్మెంటలిస్ట్ ఉంటారు కదండి, వాళ్ళు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక బే ఉంటుంది. ఆ బే పేరు ఏం పేరంటే గలాతియా బే. ఆ గలాతియా బేలో ఎక్కువగా సముద్ర తాబేళ్లు నివసిస్తూ ఉంటాయి. ఆ సముద్ర తాబేళ్లు మా యొక్క మనుగడకు కూడా ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రేట్ నికోబార్లో ఉన్నటువంటి షోంపెన్ తెగవారు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ మెగా ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదని ఆల్రెడీ వెనక్కి లాగే బ్యాచ్ చాలామంది తయారయ్యారు అనుకోండి. ఓకే, ఏదైనా కానీ మన అన్అఫీషియల్ కాబట్టి అఫీషియల్గా చెప్పుకునేటప్పుడు మాత్రం ఏంటంటే ఈ ప్రాజెక్టులకి ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలందరూ కూడా ప్రమాదం పెట్టిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు నికోబార్ దీవుల గురించి కొంచెం విషయాలు చెప్తాను చూడండి. నికోబార్, ఈ నికోబార్ ఐలాండ్స్ అనేవి ఏ సముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్స్ అని అంటే బే ఆఫ్ బెంగాల్, అంటే బంగాళాఖాతంలో. ఎన్ని దీవులను కలిపి నికోబార్ ఐలాండ్స్ అని పిలుస్తారు? నికోబార్ ఐలాండ్స్లో మొత్తం ఎన్ని దీవులు ఉన్నాయి అని అంటే మొత్తం 22 దీవులు ఉన్నాయండి. 22 ఐలాండ్స్ని కలిపి నికోబార్ ఐలాండ్స్ అంటారు. అయితే నికోబార్ ఐలాండ్స్ అనేవి ఓన్లీ ఒకటే కాదు, దాని పక్కన అండమాన్ కూడా ఉంటుంది. అంటే అండమాను నికోబార్ ఐలాండ్స్ అంటాం. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మొత్తం కలిపి ఎన్ని అంటే 572 ఐలాండ్స్ కలిపి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటారు. వాటిలో కేవలం నికోబార్ ఐలాండ్స్ అని వీటిని అంటారంటే 22 ఐలాండ్స్ని కలిపి నికోబార్ ఐలాండ్స్ అంటారు. ఇప్పుడు అండమాన్ ఐలాండ్స్ వేరు, నికోబార్ ఐలాండ్స్ వేరు. ఈ అండమాన్ ఐలాండ్స్కి నికోబార్ ఐలాండ్స్కి మధ్యన ఒక చీలిక ఉంటుంది. ఆ చీలికని ఏమని పిలుస్తారు అని లాస్ట్ టైం క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడండి. అది దాన్ని ఏమని పిలుస్తారంటే 10 degrees ఛానల్ అని పిలుస్తారు. ఓకేనండి, 10 degrees ఛానల్ ఎక్కడ ఉంటుందండి? అండమాన్ ఐలాండ్స్కి నికోబార్ ఐలాండ్స్కి మధ్య ఉన్నటువంటి ఛానల్ని 10 degree ఛానల్ అంటారనమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ అయిపోయింది. అయితే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఏ మహాపర్వతాలు, అప్పట్లో ఉన్నటువంటి పెద్ద పర్వతాలు సముద్రంలో మునిగిపోవడం వలన అండమాన్ నికోబార్ దీవులు ఏర్పడ్డాయని భావిస్తున్నారనమాట. ఆ మహాపర్వతాల పేరేం పేరంటే అరాకన్ పర్వతాలు. అరాకన్ మౌంటైన్స్ అనేవి సముద్రంలో మునిగిపోతూ ప్రస్తుతం ఉన్నటువంటి పై భాగం మాత్రం ఉండిపోయింది కాబట్టి వాటిని అండమాన్ నికోబార్ దీవులుగా ఏర్పడ్డాయని ప్రస్తుతం చెప్తున్నారనమాట. ఇందుకే అండమాన్ నికోబార్ దీవులకి క్యాపిటల్ ఏంటి అని అంటే పోర్ట్ బ్లెయిర్, మనందరికీ తెలిసింది కదండి. అయితే ఈ మధ్యకాలంలో పోర్ట్ బ్లెయిర్కి పేరు మార్చడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే శ్రీ విజయపురం అని ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం దానికి పేరు మార్చడం జరిగింది. శ్రీ విజయపురం అనేది పేరు మార్చడం జరిగిందనమాట, శ్రీ విజయపురం. అలాగే దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈ అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయంటే కలకత్తాకు సంబంధించినటువంటి ఆ పరిధిలోకి ఈ అండమాన్ దీవులన్నీ కూడా తమ పరిధి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిందే. అలాగే లాస్ట్ టైము తెలంగాణ ఎస్ఏ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి. అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడిగాడు. ఆ అగ్నిపర్వతం ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉందన్నమాట. ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి ఏకైక అగ్నిపర్వతం పేరు ఏం పేరు అంటే, ఐలాండ్ పేరు ఏం పేరు అంటే బారెన్ ఐలాండ్. ఈ బారెన్ ఐలాండ్ అనేది అగ్నిపర్వతం అనమాట. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక అగ్నిపర్వతం అదే.
ఓకే. నెక్స్ట్ మరొక తెలంగాణ ఇష్యూస్‌లో ఒక అంశం వచ్చిందండి. అదేంటంటే తెలంగాణ బియ్యం కావాలన్న ఫిలిప్పీన్స్ అని ఈనాడులో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే తెలంగాణ బియ్యం కోసం ఫిలిప్పీన్స్ దేశం అడుగుతోందని, తమకి ఎక్స్‌పోర్ట్ చేయమని కోరుతోందని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలతో అంటే ఫిలిప్పీన్స్ దేశంతో మాట్లాడడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం యొక్క పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఇది కూడా తెలంగాణ బియ్యం కోసం చర్చలు జరుపుతున్నటువంటి దేశం ఏది అంటే ఫిలిప్పీన్స్. ఇలా మనం తెలుసుకోవచ్చు అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్రధాన అంశం చెప్తానండి. అదేంటంటే ఒక త్రైపాక్షిక ఒప్పందం ఒకటి ఉందని ఏర్పాటు చేయబడిందని దాని మీద కరెంట్ అఫైర్స్ అంశం గురించి ఒక ఆర్టికల్ని ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగిందండి. దాని మీద చెప్తాను చూడండి. దీనిలో ఏంటంటే ఇండియా, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ హ్యావ్ సైన్డ్ ఏ ట్రైలాటరల్ అగ్రిమెంట్ టు ఎక్స్పోర్ట్ 40 megawatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ నేపాల్ టు బంగ్లాదేశ్ వయా ఇండియాస్ పవర్ గ్రిడ్ అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని ప్రకారం భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్న ఏ విధంగా వస్తుందనంటే మిగులు విద్యుత్తును పంపిణీ చేసుకునే లక్ష్యంతో ఇటీవల భారతదేశం ఏ దేశాలతో సంయుక్తంగా త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే నేపాల్ అండ్ బంగ్లాదేశ్. ఓకేనండి. అలాగే ఇటీవల కుదిరినటువంటి త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏ దేశం నుంచి ఏ దేశానికి విద్యుత్ సరఫరా జరుగుతుంది అని అంటే నేపాల్ నుంచి బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎలా? ఇండియా యొక్క పవర్ గ్రిడ్ని ఉపయోగించుకుంటూ నేపాల్ ఉత్పత్తి చేసినటువంటి 40 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని బంగ్లాదేశ్కి సరఫరా చేయడం జరుగుతుందన్నమాట. ఇది కూడా మనకు ఇంపార్టెంటే. 40 మెగావాట్లు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే నేపాల్కి నుంచి 40 మెగావాట్లని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేయడం కోసం అంటే పంపించడం కోసం 40 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని 3 దేశాలు కలిపి సంయుక్తంగా 3 సంస్థలు కలిపి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ సంస్థలు ఏంటంటే నేపాల్కి చెందినటువంటి నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బంగ్లాదేశ్కి చెందినటువంటి బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ లేదా బీపీడీబీ, అలాగే ఇండియాకి చెందినటువంటి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్. ఈ 3 సంస్థలు కలిపి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. అలాగే మరొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుట్ ఇచ్చాడండి ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో. అదేంటంటే ది యూనియన్ క్యాబినెట్ అఫీషియల్లీ గ్రాంటెడ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ టు మరాఠీ, పాళీ, ప్రాకృత్, అసమీస్ అండ్ బెంగాలీ ఆన్ 3 ఆగస్ట్ 2024. అంటే 2024 అక్టోబర్ 3న మన కేంద్ర ప్రభుత్వం మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ ఈ భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ ఆ విధంగా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఏ లాంగ్వేజ్కి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉంది అవన్నీ కూడా మనం చూసుకోవాలి. దానిలో కొన్ని అంశాలు మీకు చెప్తాను, మిగిలినవన్నీ కూడా మన యాప్లో అప్లోడ్ చేస్తాను, వాటిని చదువుకోండి. దీనిలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అని అంటే భారతదేశంలోని ఎన్ని భాషలకు ఈ మధ్యకాలంలో సాంప్రదాయ హోదా లేదా శాస్త్రీయ భాష కలిగిన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపడం జరిగిందంటే 5 భాషలకు. ఆ 5 భాషలు ఏంటంటే 1 మరాఠీ, 2 పాళీ, 3 ప్రాకృత, 4 అస్సామీస్, 5 బెంగాలీ. ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇంగ్లీష్లో క్లాసికల్ లాంగ్వేజ్ అంటున్నాం, అదే తెలుగులోకి వచ్చేటప్పటికి సాంప్రదాయ హోదా కలిగిన భాష అని లేదా శాస్త్రీయ భాష అని, ధ్రుపది భాష అని, అభిజాత భాష అని ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. అది ఏ పేరుతో పిలిచినా సరే ఇంగ్లీష్లో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా. ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాకి 5 భాషల్ని ఎంపిక చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2024 అక్టోబర్ 3వ తేదీన. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. అసలు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని భాషలకి ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని మొట్టమొదటి ఎప్పుడు ఇవ్వడం జరిగింది అని అంటే 2004 అక్టోబర్ 12వ తేదీన. 2004 అక్టోబర్ 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ క్లాసికల్ హోదా అని మొట్టమొదట మన దేశంలో ఉండే భాషకి ఇవ్వడం జరిగింది. అలా క్లాసికల్ హోదా పొందినటువంటి మొట్టమొదటి భాష ఏది అంటే తమిళ భాషకి మొట్టమొదట ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మిగిలిన భాషలకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అసలు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఎవరికి ఇస్తారు అని అంటే సుమారు 1500 నుంచి 2000 సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కలిగి ఉండాలి.
అలాగే ప్రాచీనమైనటువంటి అంటే ఏన్షియంట్ లిటరేచర్ కలిగి ఉండాలి, అలాగే కల్చరల్ హెరిటేజ్ కలిగి ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరుగుతుందనమాట. అసలు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని ఏ మినిస్ట్రీ ఇస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని ఇస్తూ ఉంటారనమాట. ప్రస్తుతం ఇచ్చినటువంటి 5 లాంగ్వేజ్లతో కలిపి ఇప్పటివరకు క్లాసికల్ లాంగ్వేజ్ కలిగినటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కలిగినటువంటి భాషల సంఖ్య ఎంత అనే ప్రశ్న రావచ్చు. అది 11 అనమాట. 11 భాషలకి ఇప్పటిదాకా క్లాసికల్ లాంగ్వేజ్ హోదాను ఇవ్వడం జరిగిందనమాట. మొట్టమొదటి ఏం చెప్పారంటే తమిళానికి 2004 అక్టోబర్ 12 ఇచ్చారు. అలాగే సంస్కృతానికి 2005 నవంబర్ 25 ఇచ్చారు. మీకు ఒక లిస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ది తమిళం 2004లో ఇచ్చారు. సాంస్క్రిట్ 2005లో ఇచ్చారు. తర్వాత తెలుగు, మూడో భాష తెలుగు అనమాట. ఈ హోదా పొందినటువంటి మూడో భాష తెలుగు. ఇది 2008 అక్టోబర్ 31 ఇచ్చారు. తెలుగుకి అండ్ కన్నడ ఈ 2 భాషలకు కూడా ఇచ్చారనమాట. ఓకే. అలాగే మలయాళంకి 2013 ఆగస్టు 8 ఇచ్చారనమాట. అలాగే ఒడియాకి 2014 మార్చి 1 ఇచ్చారు. ఈ 6 భాషలకి కూడా గతంలో ఇచ్చారు. ఇప్పుడు 5 భాషలు అంటే మరాఠీ, పాళీ, ప్రాకృత, అస్సామీస్, బెంగాలీ ఈ 5 భాషలు కలిపి 2024 అక్టోబర్ 3 ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా మొత్తం మీద ప్రస్తుతానికి 11 భాషలకు ఈ క్లాసికల్ లాంగ్వేజ్ హోదాని ఇవ్వడం జరిగిందనమాట. ఒక భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇస్తే ఏం జరుగుతుంది, దాని లాభం ఏంటి అంటే ఆ భాషకు చెందినటువంటి ఎవరైతే స్కాలర్స్ ఉంటారో, పండితులు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం కూడా 2 అంతర్జాతీయ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఒకటో పాయింట్. రెండోది ఆ భాష అభివృద్ధి కోసం అంటే ఆ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తారు. అలాగే వేరు యూనివర్సిటీస్ ఉంటాయి. కనీసం సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా ఆ భాషకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ స్థాయిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అందువలన ఈ భాష క్లాసికల్ లాంగ్వేజ్ హోదా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అండ్ దీనికి సంబంధించి భవిష్యత్తులో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అనమాట. ఈ విషయాలన్నిటి కూడా తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఎవరికైనా సరే ఇది ఫ్రీగా కావాలి, ఈ పీడిఎఫ్స్ కావాలనుకుంటే 9949449941 నెంబర్కి వాట్సాప్లో మీ పేరు పంపించండి. అంతేకాకుండా మన గాంధీయం యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దానిలో కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంటుంది కాబట్టి మీ మిత్రులు కూడా తప్పనిసరిగా షేర్ చేసి మరింత మందికి మన యాక్లవే మెటీరియల్ వెళ్ళే విధంగా మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.